ద్రౌపది ద్రౌపది పాత్ర చిత్రణ ఉద్యోగ పర్వం మన తులపాటి ప్రసాద్ గారు చెప్తారు. అయ్యా, నమస్కారం అండి. 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన మహాభారత రచనను నన్నయ్య గారు అసంపూర్తిగా చేసినటువంటి రచనను విరాట పర్వం మొదలుగా తీసుకుని 15 పర్వాలు ఆంధ్రీకరించారు. ఆయన ఆంధ్రావళి మోదం బరయునట్లుగా రచించాలనేటువంటి పట్టుదలతో మహాకవిత్వ దీక్షా విధి నొంది భారతాన్ని చివరి వరకు నిర్వహించారు. అంతేకాదు వినయంగా నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యద భక్తకోటి కిందంటూ చెబుతూ తనకున్నటువంటి రాజకీయ అవగాహనను, ప్రజా జీవితంతో ఉన్నటువంటి గాఢమైనటువంటి పరిచయంతో తన నన్నయ్య గారి శైలిలో రసాత్మకంగా నాటకీయతతో ఈ యొక్క మహాభారత రచనను చేశారన్నమాట. ఇక ముఖ్యంగా ఈ యొక్క ప్రసంగాంశంలో నేను ఒక్క ఉదాహరణ తీసుకున్నాను. ఏంటంటే ద్రౌపది పాత్రను ఏ విధంగా చిత్రీకరించారు అంటే, ద్రౌపది భారతంలో ఎంతో ముఖ్యమైన పాత్ర. ఎట్లా అంటే పాండవులందరూ నిస్సహాయులే, అంటే నిస్తేజంతో ఇక చాలే అనుకున్నటువంటి స్థితిలో తను కర్తవ్యాన్ని ఏ విధంగా చెప్తూ తర్వాత సంధికి వెళ్ళబోయేటటువంటి శ్రీకృష్ణుడితో, ఉదాహరణకు ఉద్యోగపర్వంలో, తర్వాత శాంతి పర్వంలో కురుక్షేత్రం తర్వాత, కురుక్షేత్రానికి ముందు కురుక్షేత్ర యుద్ధం తర్వాత వీళ్ళందరూ ఇంకా ఇంతమంది చనిపోయారు, సోదరులు ఇందరిని పోగొట్టుకున్నాను అని నిర్లిప్తతో, నిరాసక్తతో, ఆసక్తితో ఉన్నటువంటి ధర్మరాజుని, తర్వాత పాండవుని ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించమని ఉత్తేజపరచడంలోనూ, అంటే ఒక స్త్రీ పాత్ర, ఒక స్త్రీ, భారతీయ స్త్రీ ఏ విధంగా తన కర్తవ్యాన్ని, కరణేష్ మంత్రి ఆ విధమైనటువంటి సందర్భంలో ఈ యొక్క ఉద్యోగ పర్వంలో ఒక ఉదాహరణను తీసుకొని ద్రౌపది పాత్రను చిత్రీకరించిన తీరును కొద్దిగా పరిచయం చేద్దామన్నది ఈ యొక్క వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. సంజయ్ రాయబారం జరిగింది. ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారిగా పాండవుల వద్దకు పంపించారు. ఆ రాయబారం విఫలమైంది. ఇక పాండవుల తరఫున శ్రీకృష్ణుడు రాయబారిగా కౌరవుల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క సందేశాన్ని వివరించటానికి ముందు పాండవులతో, మీరు ఏ విధంగా, అంటే మీరేమి సందేశం పంపిస్తారు, ఏ విధంగా నేను అక్కడ కర్తవ్యాన్ని నిర్వహించుకొని రావాలి అని అందరితోనూ అడుగుతూ ఉంటారు. ఇక ధర్మరాజు, భీమార్జునులు అందరూ తమ శాంతి ప్రసంగాలు చేస్తూ 5 ఏళ్ళు ఇస్తే చాలు, సంధి కుదర్చు, ఈ యొక్క యుద్ధం అనవసరం అని అంటూ ఉంటే, ద్రౌపది ఒక సహదేవుడు మాత్రమే సంధి లేదేమి లేదు, యుద్ధం చేయాల్సిందే అని అంటాడు. కానీ ద్రౌపది ఈ సహదేవుడితో మాట్లాడిన తర్వాత ద్రౌపది శ్రీకృష్ణుడితో తనకు జరిగినటువంటి పరాభవాన్ని అన్నీ వివరిస్తూ నర్మగర్భంగా శ్రీకృష్ణుడితో తన యొక్క పరివేదన ఏ విధంగా చెప్పింది. ఆ యొక్క సందర్భంలో ద్రౌపదిని చిత్రీకరించినటువంటి తీరు, ఆ యొక్క పాత్రను మలచిన తీరు నాటకీయంగా, రసాభ్యుదయంతో, ఎంతో తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రాముఖ్యత నొందినటువంటి ఘట్టం. అందులో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణ పద్యాలను మనం ఇప్పుడు చూద్దాం. ధర్మనందను పలుకులు తనకు హృదయతాప మొదరింప మోమున దైన్యముంద పాంచాలి ఇట్లని పలికే కనలి సౌరితో గద్గద కంటి ఎగుచు. మొదట గద్గద కంఠం, శోకం లేదు. మూల భారతంలో వ్యాసుడు అంటాడు, అశ్రుపూర్ణేక్షణ వాక్యమువాచేదం మనస్విని అని. అంటే వ్యాసుడు చిత్రీకరించినటువంటి ద్రౌపది శోకమూర్తి అయితే, అశ్రుపూర్ణ నయన అయితే, ఆ యొక్క భావాన్ని తీసుకోకుండా తిక్కన ద్రౌపది
కన్నీటి వరకు తీసుకురాకుండా మొహం చిన్నబుచ్చుకొని గద్గద కంటి అయి మొట్టమొదటిగా, అంటే కన్నీళ్లు గొంతులోనే ఉన్నాయి కానీ పైకి పొంగకుండా క్రమక్రమంగా ఈ యొక్క నాటకీయత తో ఈ యొక్క ఘట్టంలో వస్తుందో వివరిస్తూ రచన సాగించారు తిక్కన. అంటే ధర్మరాజు మాటలు ద్రౌపదికి మనస్తాపాన్ని కలిగిస్తాయి, దానివల్ల చిన్నబుచ్చుకున్నది. ఇది కనలు అని అంటే కోపం, అది ఆ యొక్క ఆపాద మస్తకం కోపంతో ఎరబడింది కాబట్టి ఏమవుతుంది, తన యొక్క కంఠం గాద్గర్యం అంటే బొంగురుపోయింది అనొచ్చు. అంటూ అంతలు చేసి పోనడిచి అక్కడ సంజయు చేత చెప్పి పుత్తెంతురే ఇట్టి యురట మదిన్ ప్రియమంది యుధిష్ఠరుండు తానంతన యుళ్ళు లేవురకు 5 సుయోధనడిచ్చు నొక్కో ఈ కంత కృపా విహీనతమతి నాతడు నుంచున అన్నదమ్ములన్. కౌరవులు అంతటి అకృత్యాలు చేసి అడవులకు తరిమివేసి నేడు సంజయుడితో ఊరడింపు మాటలు చెప్పి పంపుతారా? ధర్మనందనుడు ఎంతో దానికే సంతోషపడి తనకు అన్నదమ్ములకు 5 ఊళ్ళు ఇస్తాడా? పోనీ ధర్మనందుడు 5 ఊళ్ళు ఇస్తే చాలనుకుంటున్నాడా? అంటూ అంటే ద్రౌపది తనకు మనస్తాపం ఎందుకు కలిగిందో ఒక్కొక్క దానికి ఒక్కొక్క తను కారణాలు పేర్కొంటూ ఉన్నది ముందర. 5 ఊళ్ళైనా ఇవ్వనటువంటి 5 ఊళ్ళు అడిగినటువంటి ధర్మరాజు యొక్క దైన్యాన్ని, అది కూడా ఇవ్వని దుర్యోధనుని దౌష్ట్యాన్ని పేర్కొంటూ అసలు ఈ కౌరవుల వలన తనకు బాధలు, పాండవులకు ఇంకా బాధలు తప్పవు కాబోలని మనోవేదన, ఆ యొక్క మనోవేదన, ఈ యొక్క ద్రౌపదిలో కలిగినటువంటి ఈ మనోవేదన తన మనస్తాపానికి కారణమవుతుంది అంటూ తిక్కన గారు అంటూ ఇంకా ఈ విధంగా అంటారు. తను మునుబడ్డ పన్నముల తమ్ములపై గల కూర్మి పేర్మి నీ జనపతి సైపకున్నే అది సక్కన రాజ్యము పాలు లేక తీరున కొడబాటు కలిగిన నిరింగిమి వెట్టరే చాలరైరి వీరన రొకో నానలేమి అని ఆడరే లోకము కేశవా. అంటే రెండవ కారణం ఇక్కడ క్రమక్రమంగా ఈ యొక్క ద్రౌపది పాత్ర ద్వారా లో ఏమవుతుంది, కొద్దిగా వ్యంగ్య ధోరణి వచ్చింది. అంటే ధర్మరాజు తను పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి తమ్ముళ్ళైన కౌరవులను ప్రేమాతిశయంతో మన్నిస్తే ఆయనకు బాగానే ఉండవచ్చు, కానీ లోకులు మాత్రం పాండవులు ఇంత అవివేకులా అని నవ్విపోతారు కదా. అంటే రాజ్యభాగం ప్రసక్తి లేకుండా సంధి చేసుకుంటే ధర్మరాజుకు తృప్తిగా ఉండవచ్చును, కానీ లోకులు మాత్రం పాండవులంతటి అసమర్థులు మరెవ్వరూ లేరని ఎగతాళి చేస్తూ ఉంటారు అని అంటూ శ్రీకృష్ణుతో చెప్తోంది ఇవన్నీ. అంటే మనం ఒక్కొక్క మెట్టు ఏ విధంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉన్నది అనుకుంటూ, పెంపేదన్ తమకిట్టి తక్కువలు రూపింపగా నేల విచారింపన్ వారిక మేలు సంధి తమ వారించూచిన దారు సంధింపరో చాలరో కాక పోరగ మర్ధింప ధనంపనేని శంకింపక పట్టకో వారు బ్రాహ్మణులై ఏ కీడి సరింపగన్. అంటే మూడవ కారణం చెప్తుంది ఇప్పుడు. తన మనోవేదన ధర్మజుడి మాటల వల్ల, ఇక ధర్మరాజు ఇక మనకి అందరికన్నా చిన్నది అంటూ అది ఎందుకులే పట్టించుకోవటం ద్రౌపది మాటలు అని ధర్మరాజు అనుకుంటున్నాడు అని తన మనసులో కలిగినటువంటి వేదన వల్ల, ఆ యొక్క మనోవేదన వల్ల ఆ యొక్క తన బాధ వ్యక్తం చేస్తుంది. అంటే అసలు ద్రౌపది నర్మగర్భంగా చెప్తోంది. అసలు ధర్మరాజు యొక్క శాంతి వచనాలే, శాంతి చేసేటువంటి అభిలాషే, తర్వాత శాంతి గుణమే దుర్యోధనుడి యొక్క ఈ గుణాలను చూసి లోకులు హర్షిస్తారా? కాబట్టి పాండవులు అసలు ఎందుకు అంటున్నారు అని అంటూ తన యొక్క భావాన్ని, అంటే ఒక్కొక్క భావాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ఆ విధంగా ఆయన ఈ యొక్క పాత్రను చిత్రిస్తూ వచ్చారు. ఇక తరువాత ఏల ఇటువంటి నా వలన ఇంకను నీవును రాజు తమ్ములంగా నుచితంబు చూచి మన కార్యము మీ సుజనత్వము చెడంగానొక భంగి సేక తగున్ గురువర్గము తోడి సంధి మీకైన తెరంగున్ వలచినట్టుల చేయుడు నేర్పులెట్లు. అంటే ఇంకంటుంది, నేను ఇట్లా అంటున్నానని అనుకోవద్దు, ఇంకా నువ్వు ధర్మజుని తమ్ముళ్ళు కలిసి ఏది నిర్ణయించి ఏది యుక్తమో పరికించి మీ మంచితనాన్ని
మీ చెడేటట్లు ఏదో విధంగా ఆ, ఒప్పిదంగా ఉండేటట్లు మీకు ఇష్టమైనట్లు ఆ, ఏ విధంగా మీకు అందరికీ ఏది ఇష్టమో అట్లనే కుదుర్చుకోండి. అంటే ఇక్కడ వ్యంగ్యంగా గూఢంగా చెప్తోంది. ఏంటంటే మగవారు తమ యొక్క ఇంతుల యొక్క గోడు పట్టించుకోకుండా తమకు తోచిన పనులు నిరంకుశంగా చేసుకొని పోతూ ఉంటే తన మాట సాగదని తెలిసి కూడా ఈ యొక్క వ్యంగ్యోక్తులతో నిష్ఠూరాలు ఆడుతూ అయినటువంటి ఒక అభిమానవతి పలికేటువంటి పలుకుల్లాగా ఉన్నాయి ఇక్కడ ఈ ద్రౌపది పలుకులు అంటూ. అంటే ఇదంతా ధర్మరాజు సోదరులు రాజనీతికి ఉచితంగా చేస్తున్నటువంటి కార్యం, రాజనీతి పరంగా చేస్తున్నటువంటి కార్యం. కానీ మీరందరూ ఏ పద్ధతి చేస్తే ఆ పద్ధతితోనే అదే నేను కూడా అవలంబిస్తాను అంటూ కొద్దిగా నిష్ఠూరంగా, అంటే క్రమక్రమంగా ఆ యొక్క తన సందేశాన్ని విపరీతమైన అంటే ఒక వివిధ మార్గాల ద్వారా చెప్తూ వస్తుంది అన్నమాట. ఇక ప్రముఖమైనటువంటి ఇంకొక మరి ఒక పద్యం ఉంది ఇక్కడ. వరమున పుట్టితిన్ భరత వంశము చొచ్చితి అందు పాండుభూవరునకు కొడలైతి జనవంజుల పొందితి నీతి విక్రమస్థిరులకు పుత్రులను బడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరస జనాభా ఇన్నట ప్రశస్తికి ఎక్కిన దానం ఇంత అంటే సుతా ద్రుపదరాజస్య వేది మధ్య సముద్ధిత దృష్టద్రుమ్యస్య భగిని తవ కృష్ణ ప్రియా సఖి అంటూ, నేను దేవతల వరప్రసాదంతో జన్మించాను, భరతవంశంలో మెట్టాను, భరతుల కుల ప్రశస్తుడైనటువంటి పాండురాజుకు కోడలనైనాను, జనులందరి చేత నమస్కరింపబడినటువంటి భర్తలను పొందాను అంటూ, అంటే ఒక ఉత్తమ ఇల్లాలికి గౌరవప్రదమైనటువంటి విషయాలను ఏమేమి విషయాలు ఉన్నాయో వాటిని ఒక వరుస క్రమంలో చెప్పింది ఈ పద్యంలో. ఏంటవి? పుట్టింటి గౌరవం, మెట్టినింటి గౌరవం, అత్తమామల గౌరవం, భర్త గౌరవం, తర్వాత సంతాన గౌరవం, పుట్టింటి సహకార గౌరవం, ఇట్లా ఈ విధంగా ఈ యొక్క షడ్వర్గాలు పరిపూర్ణంగా కలది ద్రౌపది అని ఆ యొక్క పాత్రను చిత్రీకరించారు ఇక్కడ తిక్కన గారు. అంటే ఈ ఇంకా చెప్తోంది, సరే అంటే తన యొక్క ఇది అహంకారంతో కాదు, తన యొక్క ఇటువంటి దాన్ని నేను చెప్తున్నాను, నా యొక్క మనోవేదనను చెప్తున్నాను అంటూ శ్రీకృష్ణుతో అంటూ, నీవు సుభద్ర కంటే కడు నెయ్యము గారవం తల్పి సంభావన చేయు ఇట్టి నన్ను పంకజనాభ యొకండు రాజసూయ అవభృతమందు శుచి అయి పెను పొందిన వేణి బట్టి ఈ ఏవురు చూడగా సభకు నీడ్చే కులాంగన నిట్లు నోపుతరే అంటూ ఇంకొద్దిగా పెంచుతోంది. అంటే శ్రీకృష్ణుడితో తనకున్నటువంటి ఆత్మీయతను తెలుపుతూ చెప్పినటువంటి ఒక గొప్ప పద్యం. ఇందులో శ్రీకృష్ణుడు సుభద్ర కంటే ద్రౌపదిని ఎక్కువగా అధికంగా చూచేవాట. అది నిజం. సుభద్ర సొంత చెల్లెలు, ఆమె యొక్క యోగక్షేమాలని చూచాడు. కానీ ద్రౌపది ఎప్పుడూ కూడా తన చెల్లెల కంటే అధికంగా చూస్తూ అటువంటి నన్ను ఒక దుష్టుడు జుట్టుపట్టి సభకు లాగుకొని వచ్చాడు, అల్పుడు. అటువంటి సంఘటనలో ఇటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి భర్తలు ఉన్నారు, అయినా కూడా ఏమీ చేయలేకపోతున్నారు అని మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది శ్రీకృష్ణుడికి. అంటే ధ్వనిమయంగా కృతజ్ఞత చెబుతూ సంధి అంత అవసరం లేదులే అని ధర్మగర్భంగా చెప్తూ వచ్చింది. అంటే సంధి కాక యుద్ధమే అవశ్యం జరగాలి అన్న ద్రౌపది యొక్క అభిప్రాయాన్ని శ్రీకృష్ణుడు గ్రహించగలడు. అంటే ఆ విధంగా ఈ యొక్క పాత్ర ద్వారా శ్రీకృష్ణుడు చెప్పించారు. ఇంకా కొద్దిగా నెక్స్ట్ స్టెప్. అటువంటి సభకు ఏకవస్త్రయుగు నట్టి నన్కు నివచ్చి నొంచు దుశ్శాసన చూచుచున్ పతులు సంభ్రమములై తగు చేష్టలేక నా యాసలు మాని చిత్రముల ఆకృతినున్న ఎడన్ ముకుంద విశ్వాసముతోడ నిన్ను కొలువవచ్చే మనన్ బదియున్ తెలుపవే. ఆనాడు కౌరవ సభలో మాధవుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా లేడు, అయినా నిన్ను తలచి
వేడుకున్నాడు. ఈరోజు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా నా ముందు ఉన్నాడు ఈ సభలో. శ్రీకృష్ణుడే అడుగుతున్నాడు ఒక సందేశాన్ని. కాబట్టి తన యొక్క రాజనీతి కాదు, హృదయనీతిని, తన హృదయంలో ఉన్నటువంటి యొక్క ఆవేదనను శ్రీకృష్ణుడితో చెప్తూ, అటువంటి సమయంలోనే రక్షించావు కాబట్టి ఆ సంఘటన అయిన తర్వాత ఇంత మళ్ళీ ఈ యొక్క సంధి ఎటువంటి అవసరం లేదు అని శ్రీకృష్ణుడితో అంటూ అది గుర్తుంచుకోవాల్సింది అని గుర్తు చేస్తోంది ద్రౌపది. ఇక ద్రౌపది బంధురం వైన క్రొమ్ముడి గ్రమ్మున వీడ్చి, ఇక చివరిగా ఇక ద్రౌపది బంధురం వైన క్రొమ్ముడి గ్రమ్మున వీడ్చి వెంట్రుకల్ తా వలచేత పూని ఎసతచ్చవి బోల్చు మహాభుజంగమో నా విలసిల్లి వ్రేలగ మనంబన పొంగు విషాదరోషములు కావగలేక భాష్మములు క్రమ్మగా దిగ్గున లేచి యాత్రయ్యాయి. ఇక తన శిరోజాలను చూపించింది. తన శిరోజాలను కుడి చేతితో చూపించి శ్రీకృష్ణుడికి చూపిస్తూ పాము వలె వేలాడుతున్నాయట. అంటే అది ఒక ఉత్ప్రేక్ష అలంకారం. తన మనోగత వేదనను మాటలతో పాటు తన చేష్టలతో కూడా శ్రీకృష్ణుడితో చెప్తోంది. ఇది నాటకీయత, శ్రీ తిక్కన గారి నాటకీయతకు ఒక ఉదాహరణ. అంటే మిగతా ఇప్పుడు దాకా వచ్చినవి సంభాషణలో, కానీ ఈ యొక్క పద్యంలో శ్రీకృష్ణుడు మన తిక్కన గారు నాటకీయతను కూడా చూపించాడు. అంటే ఆంగిక, ఆహార్య, సాత్విక అభినయాలన్నింటినీ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఆ యొక్క పాత్రలో మనకి దర్శింపజేశారు. అంటే అసితచ్చవి బోల్సు మహాభుజంగమో అన్న ఉత్ప్రేక్ష అలంకారం వాడి అలంకారం సార్థకమైంది. అంటే అటువంటి బాధను అనుభవించాను, అంటే అంతదాకా ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి నన్ను ఈ యొక్క సంధి అంటే వద్దని, అంటే పతులందరూ చెప్తున్నా కూడా తన యొక్క మనోగతాన్ని, తన మనోవేదన, మనోపరివేదనని చెప్తూ వచ్చాను. ఎందుకంటే పాండవ యుద్ధ నీతిలో కీలక స్థానం ద్రౌపది జడ, అది పవిత్రమైన జడ. అటువంటిది దుశ్శాసనుడు తీసుకురావడం కథాపరంగా తర్వాత అటువంటి జడను, అటువంటి శిరోజాలను శ్రీకృష్ణుని ముందు ఉంచటం తిక్కన ప్రదర్శించినటువంటి యొక్క నాటకీయ శిల్పలో, నాటకీయతలో అది ఒక పరాకాష్ట. పద్యానికి మూలం ఇతృక్త మృదు సంహారం వృజీనాగ్రం సుదర్శనం సునీల మజితాపాండి సర్వగంధాదివాసితం సర్వలక్షణ సంపన్నం మహాభుజగ వర్చసం కేశపక్షం వరారోహో గృహ్య వామేవ పాణిన పద్మాక్షి పుండరీకాక్ష ఉపేచ గజగామిని అశ్రుపూర్ణేక్షణ కృష్ణ కృష్ణం వచనం అబ్రవీత్. అశ్రుపూర్ణేక్షణ అని ఉంటే తిక్కన గారు తెలుగులో విషాద రోషములు కావగలేక అన్నారు. అంటే విషాద రోషాలను, అంటే అక్కడ నీళ్ళను ఆపుకోలేక బాష్పాలు క్రమ్మటం. అశ్రువులు కాదు, విషాదంతో కూడినటువంటి విషాదాశ్రువులు. అది తిక్కన గారి శిల్పం. ఈ వెంట్రుకల్ పట్టి ఈడ్చిన ఈ చేయి తొలుతగా పొలలో దుస్సస్సేను తను వింతలింతలు తునియలై చెదిరి పరియున్నగని ఏడు కారుగాక అలా పాలు పొను పట్టి చిచ్చేది పెనుగడ పట్టిన భీమసేను బాహుబలంబుల పాటించి గాంధీవమును ఒక విల్లెప్పుడు వహించు అట్టి క్రమంబు కాల్చునే పన్నములు పడిన ధర్మనందనుడు నేను రాజరాజు పీనుక కన్నార కాన బడయమైతివి. ఇటువంటి భీమసేనుని గద, ధర్మరాజు యొక్క ఆయుధాలు ఇవన్నీ ఎందుకు, అవన్నీ కూడా దండగా అంటూ వాళ్ళ యొక్క పరాక్రమాలను కూడా దండగా తనను ఆ దుష్టుడైనటువంటి దుశ్శాసనను సంహరించకపోతే అంటూ తన పరాభవాన్ని, పరివేదనను చెప్తూ ఉంది. ఇది తిక్కన ఈ సంభాషణ చాతుర్యం తర్వాత నాటకీయ రచనలో ఒక గొప్ప పరాకాష్ట. ఎట్టిన ఎట్టి ఎల్కమది నిల్చితి రక్కెస తాల్మి చిచ్చొడిని కట్టిన ఎట్లు పెద్దయ్యను కాలము దీనికి నారుటన్నడను పుట్టదు దుష్ట విగ్రహము దుష్ట నిగ్రహము పూని జగంబుల కాచునట్టి తోబుట్టు తీవ్ర తేజమున పొల్చిన భర్తలు కల అచ్యుత. ఇక నీ వంటి తోబుట్టువు మిక్కుటమైన పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా ఇటువంటి పరాభవజనిత క్రోధాగ్నిని నాలో ఉంచుకొని సహనంతో భరిస్తూ వచ్చాను. ఇక్కడ తిక్కన గారు గొప్ప పదప్రయోగం చేశారు. ఏమన్నారు? రక్కస తాల్మి దాల్చి, అంటే రాక్షస సహనం. సహనంలో కూడా రాక్షస సహనం, అంటే అంత సహనంతో ఇప్పటిదాకా ఓర్చుకున్నాను. దీన్ని శ్రమించటం ఏనాడు కలగదు. ఈ విధంగా
ఒక భావ చిత్రణతో మనకి ఆ సన్నివేశం, ఆ యొక్క ద్రౌపది చిత్రణ, ఆ పాత్ర చిత్రణ మనకి ఆ, కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది అనమాట. ఈ తిక్కన గారి యొక్క రసస్ఫూరితమైనటువంటి ఈ కవితా శైలిలో. అందుకనే ఆమె వేదన ఇప్పుడు ఆమ్, దానికి ఆ యొక్క హేతువు, తర్వాత ఆ యొక్క వేదన, దీన్ని హేత్వాలంకారం అంటారట. ఆ యొక్క అలంకార ప్రక్రియలో ఆ, ఈ యొక్క శిల్పాన్ని యొక్క పాత్రను చిత్రీకరించారు. ఆ, తర్వాత శాంతి పర్వంలో కూడా తన భర్తను ఏ విధంగా తను రాజ్యానికి తన రాజ్యం చేయమని ప్రోత్సహించిందో, అటువంటి పరిస్థితుల్లో కూడా అంటే ఒక్కొక్క పర్వంలో మనకి ఒక్కొక్క పాత్ర చిత్రణ కనపడుతుంది. మనం విరాట్ పర్వంలో ఒక విధంగా, ఎక్కడ చూసినా ఒక భారతీయ స్త్రీ ఏ విధంగా తను తనకు జరిగినటువంటి పరాభవాన్ని ఏ విధంగా శమింపజేసుకోవాలి, ఏ విధంగా తను ప్రతీకారం తీర్చాలి, అంటే ఈ యొక్క ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలన్న దాంతో మళ్ళీ కుటుంబానికి, కుటుంబ వ్యవస్థ యొక్క వ్యవస్థను కాపాడుతూ గొప్ప పాత్ర చిత్రం చేశారు కవిత్రయం. అందులో తిక్కన గారి కవిత్రయంలో నాటకీయత కూడా ఆయన చొప్పించి, నాటక రసం, రసాభ్యుదయంతో కూడిన నాటకీయతతో చూపించి ఈ యొక్క పాత్రను మనకి అందించారు. స్వస్తి, నమస్తే. చాలా బాగుంది ప్రసాద్ గారు, ఎప్పట్లాగే చక్కగా ఉంది. అంటే మన నన్నయ్య గారు సంస్కృత సమాస భూయిష్టంగా పెడితే, తిక్కన గారు ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ కాబట్టి ఆయన సంస్కృత ఆంధ్రాలు రెండింటిని సమన్వయంగా సాధిస్తూ, వాటి మధ్యన సమన్వయం సాధిస్తూ చక్కగా తీసుకురావడం ఒకటి చెప్పారు. తర్వాత ద్రౌపది పాత్ర చిత్రణలో ఆయన నాటకీయతను చొప్పించడం ఒకటి చాలా నచ్చింది. మీరు చెప్పిన విధానం చాలా నచ్చింది. తర్వాత మూడోది, ముఖ్యంగా ఈ కాలంలో చాలా అనువాదాలు వచ్చి ద్రౌపది మీకు కూడా తెలుసు, వచనంలోనూ, నవలల్లోనూ, అన్నింటిలోనూ కూడా. కాకపోతే ఈ మహానుభావులు తిక్కన గారు, విశ్వనాథ్ వారు, వీరందరిది ఏమిటంటే ఒరిజినల్ వ్యాసుడిని కానీ వాల్మీకి కానీ వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆ కథని పూర్తిగా చదివి దానిలో మర్మాలు తెలుసుకుని దాన్ని ప్రతిబింబించి వేస్తే ఒక మెట్టు పై వేసినా కానీ వారు చెప్పినటువంటి ఉన్నతమైన భావాన్ని మర్చిపోకుండా, దాన్ని చేరదీయకుండా చెప్పడం ముఖ్యం, కానీ ఏదో ఆల్టర్నేటివ్ దృష్టి అని చెప్పి మార్చి రాయడం కాదు కదా. అందుకని వారు కవి బ్రహ్మదయ్యారు వారందరూ. అవన్నీ మీరు చెప్పడం చాలా బాగుంది, వాడు చాలా నచ్చింది. ఇందాక మీరు రోషన్ జ్వాలల గురించి చెప్పారు కదా మీరు, అది కూడా రాక్షస అనే మాట అక్కడ చాలా దృఢత్వానికి, దీర్ఘత్వానికి, బ్రహ్మ రాక్షసులు అంటాం కదా అలాగనమాట. అవన్నీ ఉద్దేశపూర్వకంగా పెట్టిన మాటలు పద్యాల్లో వ్యాసుడి మనోగతాన్ని చక్కగా ప్రతిబింబించాయి. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. బాగుంది ప్రసాద్, చాలా బాగుంది. ఆయన చెప్పినట్టు మంచి విశ్లేషణ, బాగుంది. ఇంకెవరన్నా చెప్తారండి? చాలా ఇట్ రిమైండెడ్ మీ అండి, మా ఇంట్లో ఏదైనా 3 hours మూవీ చూడాలంటే 6 hours అయ్యేదండి. నాన్నగారు అట్లా పాజ్ చేసి వెనక్కి తిప్పేవారు. ఇది చూడు, ఇది అసలు ఏదైనా కూడా. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంలో పాట ఉంటుంది, అలిగితివా సఖీ ప్రియ. ఆ ఎండ్లో ఆయన అసలు ఆ పాట, నాకు ఆ పాటకి అది ఒక పెద్ద స్పెషల్ కనెక్షన్. ఎందుకంటే ఒక 25 days బిఫోర్ ఇస్ పాసింగ్ అవే నన్ను బయట నుంచి పిలిచాను, రారా ఒకసారి ఏంటంటే ఈ సినిమా చూద్దా అని చెప్పి కూర్చోబెట్టి చూసాము. చూస్తూ ఆ పాట వచ్చినప్పుడు ఎంత గొప్పగా పాడారా మాస్టర్ ఘంటసాల గారు అని. అలిగితివా సఖీ ప్రియ నడకలో యాక్టింగ్, ఎన్టీ రామారావు అట్లా వస్తాడు, అలిగి పడుంటుంది సత్యభామ, అన్నీ వదిలేసి ఇప్పుడు మరి బుజ్జగించాలి కూర్చుని, ఎందుకు ఏంటి అలిగితివా సఖీ ప్రియ అని పాట ఆయన గొప్పగా భాగేశ్వరులో చేశారు, అది పాడారు. లాస్ట్లో అరాళ గుంతల ఇది వస్తుంది అని అనేవారు ఆ రోజులు. మీరు ఎందుకంటే ఇప్పుడు మీరు రామ్ డొక్క గారు చెప్పినట్టు ఒక్క వర్డ్ మీద షూటింగ్ షెడ్యూల్స్ ఆగిపోయేటండి ఒక్కొక్క రోజు, అప్పట్లో. ఎందుకంటే వర్డ్ డిబేట్ చేస్తున్నారు వాళ్ళు స్క్రిప్ట్లో కూర్చుని అనేవాట ఆ రోజుల్లో. అవతల వడ్డీ ప్రొడ్యూసర్ నెత్తి మీద గుడ్డ వేసుకుని, ఏంటంటే బాబు డిలేస్ చేస్తున్నాను, ఇంతమంది స్టూడియోకి కట్టాను అది అంటే, అవన్నీ మాకు తెలియదు, ఈ వర్డ్ ఇక్కడ పడకూడదని చెప్పి ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళి. అంటే నేను ఎందుకు చెప్పొస్తున్నానంటే, ఇది మరి సాహిత్య సదస్సు కాబట్టి ఆ వర్డ్ మీద అంత ఇంపార్టెన్స్ లేకపోతే అలాంటి అవుట్పుట్ రాదు.
వాళ్ళు డిబేట్ చేసి వాళ్ళు స్క్రిప్ట్ మీద ఉన్నారండి. ఇంకా మాయాబజార్ కూడా అట్లాగే అయ్యేది వర్క్. మీరు చెప్పేది 2 ఉదాహరణలకి రైటరు పెంగళ నాగేంద్రరావు గారే అవును. మహానుభావుడు. అట్లాగా ఐ మీన్ బికాస్ ఆఫ్ ఫిల్మ్స్ మీడియం అందరికీ ఇట్ రీచ్ అయింది. ఈవెన్ సంపూర్ణ ఈ పిల్లలు ఇంకా ఈ కాల్లో ఉంటే దే హావ్ నాట్ సీన్ బాపు గారు సంపూర్ణ రామాయణం. ఇట్ ఈస్ మై హంబుల్